అనగా హెచ్చైనది, అనగా ఎత్తైన అనుభవాలు కలిగినది అనే అర్థంతో వచ్చే ఈ మరియ గురించి మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. మరియాలో ఉన్న గుణగణాల్లో మొట్టమొదటిది సమర్పణ. లూకా సువార్త 1వ అధ్యాయం 38వ వచనాన్ని మనం ఒకసారి చదివితే, అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. అనగా ఈ సందర్భం మనకు తెలుసు. ఈ క్రిస్మస్ దినాల్లో, అలాగే ఫ్రీ క్రిస్మస్ వేడుకల్లో ఈ యొక్క స్కిట్స్ అన్నీ కూడా మనం చూస్తుంటాం. క్రీస్తు పుట్టుక నాటిక పూర్వకాలంలో అయితే బహు చక్కగా వేసేవాళ్ళు. ఇప్పుడంతా స్కిట్స్ వచ్చేసాయి. అంటే నాటికి చూసే ఓపికలు ఇప్పుడు లేవు. దాంట్లో గబ్రియల్ దూత మరీ దగ్గరికి వచ్చి చెప్పే మాటలు, మరే విని నీ దాసురాల్ని నీ చిత్తానికి సమర్పించుకుంటున్నాను. అనగా ఇక్కడ తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంది. ప్రియులారా, వింటున్నారా? తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంది. నిజమే కదా? ఈ లోకంలో ఆ తర్వాత ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలు, ఎన్ని భరించిందో తెలుసా అండి? నేను నిన్న ఒక కార్యక్రమానికి వెళ్ళి, ఒక శ్రీమంతానికి వెళ్ళి ఆ పాపకు ప్రేయర్ చేయాలని నేను, పాస్టర్ గారు, మిగతా వాళ్ళు మాట్లాడుకుంటున్నాం. క్రైస్తవులకి హింసలు ఎక్కువైపోయినాయి, క్రైస్తవుల మీద దాడులు ఎక్కువైపోయినాయి. మనకు ఒక పార్టీ కావాలా, ఏది రాజకీయ పార్టీ అంట, పెట్టేస్తున్నారు అని చెప్పి ఒక బ్రదర్ చెప్పాడు. నేను చెప్పాను, అయ్యా, అసలు క్రైస్తవ్యంలోనికి వచ్చిందే, యేసు ప్రభువు నమ్ముకుందే శ్రమ పడడానికి, సుఖపడ్డానికి కాదు. నీ హక్కులు నువ్వు సంపాదించుకోవడానికి కాదు. ప్రభు అన్నాడు, నన్ను వెంబడించువాడు సిలువనెత్తుకొని వెంబడించమన్నాడు. అంతేగాని సౌఖ్యాలు,